హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే ఇప్పుడు ఏదైతే మీ దగ్గర కొన్ని బెట్టింగ్ యాప్స్ వచ్చినాయో అది గవర్నమెంట్ అద కింద వచ్చినాయా? ఐ మీన్ అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓకే. లైక్ కొన్ని నార్మల్‌గా ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ ఆల్రెడీ రన్ చేస్తున్నవి ఉన్నాయి. ఓకే. సో ఏదైనా ఐ మీన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఉన్నవి. ఓకే. సో నేనేమంటే పేజ్‌లో అలాంటివి వద్దు అనేసి ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నామన్నమాట. లైక్ బెట్టింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, టెలిగ్రామ్. ఓకే. సో పెడితే ట్రావెల్ ఆర్ ఎల్స్ ఫుడ్, ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ రీల్స్ పెడితే ఓకే గానీ అలాంటివి వద్దు అనేసి. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీకు 10K నుంచి 1 lakh దాకా వస్తాయి పర్ డే అన్నట్టుగా మీరు చెప్పారు. ఓకే, అది బెట్టింగ్ యాప్స్. ఏదైతే ఇప్పుడు టెలిగ్రామ్స్ ఉన్నాయో అది ఎంత ఇస్తారు? అవి ఫిక్స్డ్ పే ఉంటాయి. అది ఫిక్స్డ్ ఫిక్స్డ్ పే. అంటే మీ ఫాలోవర్స్ బట్టి ఉంటుందా లేకపోతే వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ ఉంటుందా? లైక్ వాళ్ళు ఎట్లా అంటే తక్కువే ఛార్జ్ చేస్తారు. ఓకే. ఒకవేళ మనం అడిగితే ఇవ్వచ్చేమో, నేను ఎప్పుడు ట్రై చేయలే. అరౌండ్ ఒక రీల్ కి ఎంత ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు? అంత కన్వర్జేషన్ కూడా ఎప్పుడు బిల్డ్ చేయలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. లైక్ ఇప్పటికి కూడా అన్రీడ్లో అన్ని ఉండిపోతాయి అనమాట. రీడ్ చేసి సీన్ జోన్లో వదిలేసి ఉంటాయి మెసేజెస్. ఓకే. సో అలాంటివి యాక్సెప్ట్ చేసినా వేస్ట్ అనేసి అట్లే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కనిపించగానే మెసేజ్ స్కిప్. ఓకే. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వాళ్ళు కూడా ఫిక్స్. అవి కూడా లైక్ వాళ్ళు స్కామ్స్ కొంతమంది చేస్తున్నారు. ఎందుకైనా మంచిది చేయకపోతేనే బెస్ట్, చేసి ఒకరు సఫర్ అవడం కన్నా అనేసి అది కూడా స్కిప్ కొట్టేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు ఒక 4 years నుంచి పెడుతున్నానగా, ఐ మీన్ కోవిడ్ టైం నుంచి ఇప్పుడు దాకా మీకు 100K ఎందుకు వచ్చింది? అదే 4 yearsలో ఫస్ట్ 2 years నేనేమి చేయలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఛానల్ క్రియేట్ చేశాను, ఏదో ఒక 2-3 మ్యూజిక్ రీల్స్ పెట్టేసి ఆఫీస్ వర్క్ అట్లా చూసుకున్నాను. ఓకే. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగింది ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్. అంటే ఇప్పటికి 1 year అయింది, ఆగస్ట్కి 1 year అవుతుంది డ్రాప్ అయ్యి. సో జాబ్ డ్రాప్ అయినప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నా. ఓకే. సో ఈ కంటెంట్ మీద ఫోకస్ చేసుకుంటూ అట్లనే జాబ్. ఓకే. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే వేరే కంపెనీలో చేస్తున్నాను. ఐ మీన్ ఎలాగా? లైక్ మెడికల్ కోడింగ్ రిలేటెడ్. మెడికల్ కోడింగ్ చేస్తున్నారు. ఓకే. 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 సో అది చేసుకుంటూ ఇది ప్యారలల్. ముందైతే డ్రాప్ అయ్యాను. సో కొంచెం దీనికి టైం స్పెండ్ చేశాను మధ్యలో ఒక 3 months అట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. కంటెంట్ మనకి సరిపడట్టు, అంటే నెక్స్ట్ మంత్ వర్క్ ఉందంటే ఈ మంతే కంటెంట్ ఎక్కువ తీసి పెట్టుకునేసి వీకెండ్స్లో ఓకే. బ్యాకప్ పెట్టుకునేసి ఇంకా వర్క్ చూసుకుంటాను. కంటెంట్ ఎక్కడ తీస్తారు మీరు? మీరే లైక్ ఇప్పుడు హైదరాబాద్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, లెజెండరీ స్పాట్స్ అట్లా. ఓకే. ఆర్ ఎల్స్ ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది బేసిక్గా. అంటే ఇప్పుడు విజయవాడలో ఏదో ఒక వీడియో పెట్టారు, సో ఆ ఫుడ్ ట్రై చేయాలనిపించి వెళ్ళింది. అక్కడ మనకి చాలా ఉంటాయి లెజెండరీ స్పాట్స్ విజయవాడ సరౌండింగ్స్లో. సో ఒకటి ఉంటుంది అనమాట, అవి కూడా ట్రై చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, చూపించాలి అనేసి. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసే దాంట్లో మనకి కంటెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే మీరు ఫుడ్ టేస్ట్ చేస్తారో, బిర్యానీ అంటే ఏం గుర్తొచ్చింది మీకు? నాకైతే మేఫిల్. ఎక్కడ? KPHP దగ్గర. అక్కడ బాగుండేదా? అక్కడ స్పైస్ ఎక్కువ? బేసిక్గా నేనైతే KPHP ట్రై చేయలే. షేక్పేట్ మాకు దగ్గర, అంటే గచ్చిబౌలి అటు సైడ్, హైటెక్ సిటీ, షేక్పేట్, ఈ 2 branches. అది కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది, రోజు ఒకే టేస్ట్ అయితే ప్రొవైడ్ చేయరు వాళ్ళు కూడా. సో ఎవరైనా అవ్వదు రోజుకి ఒకే టేస్ట్ ఇవ్వాలంటే. ఇంట్లో మన చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది. అలా వాళ్ళకి కూడా టేస్ట్ అయితే మనకి రోజు ఒకే టేస్ట్ అంటే కష్టం, అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు లాస్ట్ మంత్ అనుకుంటా మీరు మొత్తం టూర్కి వెళ్ళింది. అవును. మీకు వచ్చిన రెవెన్యూ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైంది? చాలా. అందులోనే తీసుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ గోవాకి వెళ్ళాము. అరౌండ్ అక్కడ నాకు తెలిసి ఎంత ఎర్న్ చేసామో తెలియదు కానీ బయట నుంచి ఉల్టా ఇంకొక 30,000 దాకా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. లైక్ అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయినాయి గోవాలో చెప్పాలంటే. మేము ఒక వీడియో కోసమే లిటరల్లీ 3 days ఎక్స్ట్రా చేసుకున్నాము రూమ్ బుకింగ్, ఒక్క వీడియో కోసం. అంటే వాళ్ళు అది ఒక ఫామ్ అనమాట. ఆ ఫామ్లో లైక్ వాళ్ళు మన స్పైసెస్ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళే పండించి ఫుడ్ చేస్తారు. సో మనకి ఆ ఫామ్ టూర్ చేయడానికి, అది చాలా పెద్ద ఫామ్, నియర్లీ 100 acres 200 acres, నాకు ఐడియా లేదు. సో ఆ ఫామ్ మొత్తం తిప్పి చూపించడానికి చాలా టైం పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆ ఫామ్ విజిట్ చేయడానికి పర్మిషన్ కోసం మేము 1 day వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే ఆ ఓనర్ బయటకు వెళ్ళారు, రావాలి అనేసి వెయిటింగ్ అనమాట. సో ఆ ఫామ్కి ఒక డే స్పెండ్ చేయాల్సి వచ్చింది. ట్రావెలింగ్ గోవా నుంచి అరౌండ్ ఒక 43 kilometers అనుకుంటా. సో అట్లా ఒక చిన్న రీల్ కోసం 3 days అక్కడే అయిపోయింది అనమాట. అండ్ బడ్జెట్ కూడా ఓవర్ బడ్జెట్ అయిపోయింది. లాస్ట్కి ఇచ్చారు. షూట్ అయ్యింది. గోప్రో పోయిందా? ఈసారి కెమెరా తీసి అది గోప్రో ఇది కేరళ ట్రిప్తో పోయింది. ఓకే. సో కేరళ అంతా ఎక్స్ప్లోర్ చేశాను, కోయంబత్తూర్ అంతా అయిపోయింది. అనుకోకుండా కొచ్చిన్ పోర్ట్లో కూర్చో ఉన్నాను,
స్కామ్ అయిపోయింది. గోవాలో మీకు జరిగిన స్కామ్స్ చెప్తారా? గోవాలో స్కామ్ ఏం జరగలేదు బ్రో. అంటే 3 members వెళ్ళాము అండ్ దాంట్లో ఆల్రెడీ ఒక పర్సన్ ప్రీవియస్గా విజిట్ చేశాడు కాబట్టి స్కామ్ అవ్వాలా? స్కామ్ అవ్వాలా. బట్ లాస్ట్లో ఇంకా కార్ కామనే, ఎంత ఒక 1000 200 2000 ఇట్లా ఎక్స్ట్రా తీసుకుంటారు. దేనికి? ఏదో ఒకటి చెప్తారు, చిన్న గీత పడిందో డెంట్ పడి. అవునా? అక్కడ సో అదైతే కామన్, అదేం చేయలేము. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు నెక్స్ట్ ఇప్పుడు తిరుపతి ఏదైతే ఎక్స్ప్లోర్ చేశారో దాని గురించి ఏమైనా చెప్తారా? తిరుపతి గురించి. యా, అసలుకు బేసిక్గా నేను ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేసింది తిరుపతి అనమాట. సో తిరుపతిలో చాలా ఫుడ్స్ ఉన్నాయి అండ్ నాకు ఎట్లా అంటే తిరుపతి మెయిన్ బేస్ అని చెప్తాను. అంటే అక్కడ స్టార్ట్ చేసి వీడియోస్ అక్కడే అరౌండ్ ఒక 50K గ్రో అయ్యాక అక్కడ నుంచి బయటకు వచ్చా అనమాట. సో తిరుపతి నాకు ఇప్పటికి కూడా ఫేవరెట్. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో మనకి ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఏముంటాయంటే ఈ ఎగ్ దోశ, ఆపం. సో అది డిఫరెంట్ అనమాట. అంటే అక్కడ దొరికే ఫుడ్స్ ఇక్కడ దొరకపోవచ్చు, ఇక్కడ దొరికే ఫుడ్స్ అక్కడ దొరకపోవచ్చు. తిరుపతి అంటే చాలామందికి ఏమంటే నాన్ వెజ్ ఫుడ్డా అంటారు. తెలియదైనా తిరుపతి వేరు, తిరుమల వేరు. తిరుపతిలో ఉండి నాన్ వెజ్ తింటున్నావేంద్రా అంటారు. తిరుమల వేరు, తిరుపతి వేరు. తిరుపతి కింద ఉంటుంది, తిరుమల పైన ఉంటుంది. సో అక్కడ కూడా నాన్ వెజ్ తింటారు, ఉంటారు. సో నాకు తిరుపతిలో మెయిన్ అదే అనమాట. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ అరే సాటర్డే నాన్ వెజ్ వీడియో పెట్టావు, లేకపోతే తిరుపతిలో ఉంటా చికెన్ తింటున్నావు, ఇవే అనమాట మెయిన్ ఫేస్ చేసింది. బట్ తిరుపతిలో సపోర్ట్ చేసిన పేజెస్ కూడా ఉన్నాయి. లైక్ స్టార్టింగ్లో లోకల్ పేజెస్, స్పిరిచువల్ క్యాపిటల్ అని ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళంతా సపోర్ట్ చేసి బాగానే హెల్ప్ చేశారు చెప్పాలంటే. సో ఇప్పుడు మొన్న కేరళ వెళ్ళారు కదా, ఈ కేరళలో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం కదా ఎక్కువ. అది టేస్ట్ ఎలా ఉండేది? అది నార్మల్ గా మనం తినేది ఫరక్ ఉండిద్దా? మనం తిన్నట్లే ఉంటుంది. లైక్ చిప్స్ పరంగా వెళ్ళామంటే, అంటే మైల్డ్ బిర్యానీస్ అవి తీసుకుంటే నాకేం అనిపించలే. చిప్స్ తిన్నప్పుడు మనకి గొంతులో ఏదో ఒక తెలియని ఉంటుంది అనమాట. ఇక్కడ చెప్పలేము అది, అంటే డిఫరెంట్గా, అంటే గొంతులో ఏదో పట్టేసినట్లు అట్లుంటుంది. ఒక కేరళకి వెళ్ళిన 2 days కూడా సఫర్ అయ్యాను. ఫుడ్ కొంచెం చేంజ్ అయ్యేసరికి డిఫరెంట్గా, మనలాగా ఇక్కడ డిఫరెంట్ ఇట్లా ఉండదు ఫుడ్ వాళ్ళంతా హెల్త్ పరంగా. అంటే వాటర్ కూడా వాళ్ళు మెడికేటెడ్ వాటర్ ఇస్తారు. అంటే ఎలాగా? దాంట్లో కొన్ని స్పైసెస్ వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని సర్వ్ చేస్తారు. రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. అది కుంకుమ వేస్తారు అని విన్నది. అదే స్పైసెస్ అన్ని ఓకే వేసి బాయిల్ చేసి, అది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే మెడికేటెడ్ వాటర్ ఇస్తారు. మెడికేటెడ్ వాటర్. అవును. సో అక్కడ అందరూ అదే తాగుతారు అనమాట వాటర్. ఓకే, రెడ్ కలర్లో ఉంటుంది మెడికేట్. అవి తాగుతూ సడన్గా, అంటే ఇక్కడ మనకి ఇది అలవాటు అయిపోయి సడన్గా అటు అలవాటు చేసుకుంటే కొంచెం టైం పట్టింది. లైక్ ఇప్పుడు బిర్యానీ అడగంగానే వైట్ రైస్ తీసుకొచ్చేస్తారు. అవునా? అరే ఇది వైట్ రైస్ తెచ్చా అంటే కింద చికెన్ కర్రీలో పీస్ తీసి పెడతాం కదా వైట్ రైస్, అట్లుంటుంది టెక్స్చర్. క్యాప్సికమ్ వేస్తారు కొన్నిట్లో, మందిలో అర్థం కాలేదు స్టార్టింగ్. సో తినగా అడిక్ట్ అయిపోతాం. అంటే అది మల్బార్ స్టైల్ బిర్యానీ, ఓకే ఇట్లే ఉంటుంది. ఓకే. సో మల్బార్ బిర్యానీ అట్లా మనకి కేరళ స్టేట్లోనే అరౌండ్ నాకు తెలిసి 10+ బిర్యానీ స్టైల్స్ ఉన్నాయి. సో అది చాలా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నెక్స్ట్ ట్రిప్ ప్లాన్లో ఉంది కేరళ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్. హోప్ఫుల్లీ అయితే మేబీ ఇయర్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్. సో ఇప్పుడు ఏదైతే కొన్ని రెస్టారెంట్స్లో ప్రైస్ అనేది ఓవర్ హైప్ పెట్టేస్తాం, అది మీరు కూడా కొన్ని ప్రమోట్ చేసిన దాంట్లో కూడా ఉన్నాయి అనుకుంటా. సో మీరు క్వశ్చన్ చేయలేదా వాళ్ళు ఎందుకు అంత ఓవర్ హైప్ పెట్టేశారు? ఇప్పుడు ఆడియన్స్ మమ్మల్ని తిట్టుకుంటారు, మేము అనవసరంగా ప్రమోట్ చేస్తున్నాం మిమ్మల్ని అన్నట్టు మీరు ఎప్పుడు చెప్పలేదా? వాళ్ళు మనీ ఇస్తున్నారు కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారా? లేదు, అది బేసిక్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, చాలా మంది చూసేది ఏమంటే ఫైన్ డైనింగ్ చూస్తారు. మంచిగా కూర్చొని ప్రశాంతంగా తినాలి, యాంబియన్స్. సెకండ్ వచ్చేసరికి సర్వ్ చేసే అతను చాలా ప్రొఫెషనల్గా సర్వ్ చేయాలి, నీట్గా వచ్చి అరే ఏం కావాలి తీసుకోండి ఆర్డర్, అట్లా కాకుండా డిసిప్లైన్గా. ఇప్పుడు మనం 5 star రెస్టారెంట్స్కి వెళ్ళేది అదే కదా మెయిన్. ఒకవేళ వెళ్ళామంటే సర్వ్ చేసే అతను కొంచెం ప్రొఫెషనల్గా ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు శాలరీ. ఇప్పుడు ఇంత మంచి రెస్టారెంట్ పెట్టి పామ్ ఆయిల్ యూస్ చేస్తే బాగోదు. అంటే నేను ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ పెట్టాను అండ్ మోర్ ఓవర్ కిచెన్ విజిట్ చేశాను, ఓకే కిచెన్ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఫుడ్ మేకింగ్ చూసినప్పుడు వాళ్ళు ఏమంటే కొన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఆయిల్ కానివ్వండి, లేకపోతే కొన్ని చీజ్ యూస్ చేసే పిజ్జాస్ ఏమైనా ఉంటాయి. సో పిజ్జా వాటి విషయానికి వస్తే చీజ్ కాస్ట్ అరౌండ్ 1200 ఉంటుంది కేజీ. ఒక పిజ్జా వేసామంటే ఒక పిడికెడు అయిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 200 grams ఖతం. సో ఇవన్నీ చూసాక ఓకే, అంటే మనం పే చేసేది ఫుడ్ అనేది అక్కడ వర్క్ చేసే వాళ్ళది, అలానే అక్కడ ఎలక్ట్రిసిటీ, అట్ ఎ టైం యాంబియన్స్, ఆ హోటల్ బిల్ అంతా మొత్తం అనమాట అన్నిటి బేస్ మీద చేసుకొని మనకు ఆ బిల్లింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ పే చేయాలి, అట్ ఎ టైం మనకి హెల్తీ మంచి ఫుడ్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు అంత మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు రైస్ బాగలేదు తినరు, మాకు క్వాలిటీ రైస్ కావాలి అంటే అమౌంట్ పెట్టాలి.
తప్పదు అది. ఓకే. సో వాళ్ళ ప్లేటింగ్, ఆ చెఫ్స్ కూడా కొంచెం స్కిల్ మ్యాటర్ కదా. ఆ చెఫ్స్కి మనం పే చేసేది ఎట్లాంటి చెఫ్స్ అవన్నీ చూసుకొని వాళ్ళ ప్రైజింగ్ ఉంటుంది. సో క్వశ్చన్ చేయరా అంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది. సో దాని మీద వెనక ఒక బ్యాక్గ్రౌండ్లో అరౌండ్ 30 మెంబర్స్ బతుకుతుంటారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.